రాష్ట్రంలో వాటర్ వార్ నడుస్తూ ఉంది. ఒకవైపు మేడిగడ్డ, మరోవైపు పాలమూరు. రెండు పార్టీలు యాత్రలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. పర్ణికారెడ్డి గారు ఉన్నారు, నారాయణపేట ఎమ్మెల్యే. ఏంటి మేడం, మేడిగడ్డకి పోటీగా పాలమూరు యాత్రకు వచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? మేమందరం కూడా పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక పంప్ స్టార్ట్ చేసి నీళ్ళు వచ్చాయని చెప్పారండి. చాలా ఎకరాలకి నీళ్ళు అందుతున్నాయని చెప్పారు. మేము కూడా చూడడానికి వచ్చాము అసలు ఎన్ని ఎకరాలకి. ఎందుకంటే మా దగ్గర అయితే ఒక ఎకరానికి కూడా నీళ్ళు అందింది అయితే ఇది లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు కర్వెన ప్రాజెక్ట్ నుంచి మాకు కోయిల్కొండ మండలంకి నీళ్ళు రావాలండి. కోయిల్కొండ పార్ట్ ఆఫ్ ధన్వాడకి నీళ్ళు రావాలి. ఇప్పుడు వరకు అయితే ఒక్క ఎకరానికి అయితే మా మండలాల్లో ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు. ఇప్పుడు చూస్తే కర్వేనా చూస్తే ఇంకా అసలు ఇప్పుడే స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్న దీంట్లోనే మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మేమే షాక్లో ఉన్నాం. అసలు వాళ్ళు ఏమన్నారంటే పూర్తి చేసాము, తొందరలో అయిపోతుంది అని చెప్పారు. 3 years అని చెప్పారు అప్పుడు. ఇప్పుడు 8 years కావస్తుంది స్టార్ట్ అయ్యి కూడా. సో ఇంకా అసలు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదండి ఇప్పుడు వరకు అయితే. మీరు కూడా చూడొచ్చు, ఇప్పుడు ఇన్కంప్లీట్ ఉంది ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మేము చెప్పుడు కాదు, మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచి చూపించడం, ప్రజలందరినీ కూడా పిలిచి చూపించడానికి కారణం కూడా అదే అండి. ఎందుకంటే చూస్తే మాత్రం అయితే ప్రాజెక్ట్ అయితే ఇంకా ఫినిష్ చేయడానికి చాలా టైం పడుతుందండి. మేడిగడ్డలో మేము వెళ్తున్నాం కాబట్టి అసలు నిజాలు బయటకు వస్తాయి. అందుకనే పాలమూరు యాత్ర చేపట్టారు కాంగ్రెస్ వాళ్ళని. బీఆర్ఎస్ వర్షన్ మేడిగడ్డకు మేము కూడా వెళ్ళామండి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు రాలేదు. ఇప్పుడు స్పెషల్గా వాళ్ళు మేడిగడ్డకి వెళ్తున్నారు. వాళ్ళే తిట్టారు మొన్న నల్గొండ సభలో, దాన్నే బొందలగడ్డ అని తిట్టారు, అది తిట్టారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వెళ్తున్నారు మేడిగడ్డకి, వాళ్ళు నిజాలు చూపిస్తామని వెళ్తున్నారు. కానీ మేము మొన్న వైట్ పేపర్ ద్వారా మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మేడిగడ్డది, పిల్లర్స్ కానివ్వండి, అందరు కూడా మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా రావడం జరిగింది. అక్కడికి వచ్చి చూశారు. చూసినప్పుడు మీరు అందరూ అది క్రాక్ అంటే సింపుల్ క్రాక్ అండి. క్రాక్ అంటే యూ కెనాట్ సీ త్రూ ఇట్ అన్నట్టు ఉంటుంది క్రాక్ అంటే. అది లిటరలీ సపరేషన్ లాగా ఉంది, దానివల్ల ఇదైంది. ఇప్పుడు దాంతోని యూ కెనాట్ టెల్ ఇప్పుడు 3 పిల్లర్సే కూలినాయి, దాన్ని రిపేర్ చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మిగతా పిల్లర్లకి గ్యారంటీ ఇస్తారా అండి? సో ఇట్ ఈస్ స్టిల్ డౌట్ఫుల్. ఇది మేము కూడా తప్పకుండా పర్మిషన్స్ అన్నీ కూడా మళ్ళొకసారి ఏవైతే కావాలో అందరితో నిపుణులతోని సలహాలు తీసుకొని ముందుకెళ్తామండి. 70 ఏళ్లలో మీరు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినందువల్లే పాలమూరు 70 ఏళ్ల నుంచి ఇట్లా ఉందని బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి అని మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పాలమూరులో అయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందండి. దాని తర్వాత కూడా మీరు చూస్తే నేను మాట్లాడిన నారాయణపేట నియోజకవర్గం గురించి మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాంక్షన్ చేపించింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాలు జియో 69 ద్వారా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా పనులు స్టార్ట్ చేసిన దాంట్లో సడన్గా ఎలక్షన్ రావడం జరిగింది 2014లోనే. 2014లో ఎలక్షన్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే పాలమూరుకి నీళ్ళు తెస్తాం మేము అని చెప్పి, దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి అని స్టార్ట్ చేసి ఏదైతే జియో 69ని కంప్లీట్గా పక్కదారి పట్టించి దానికి అసలు ఇది లేకుండా డస్ట్బిన్లో పడేయడం జరిగిందండి. దాంతో ఇప్పుడు మాకు అక్కడ మేము ఎప్పుడైనా నారాయణపేటలో టేల్ ఎండ్గానే వస్తామండి. ఇప్పుడు మీరు కర్వేనా నుంచి తెస్తే మాకు ఉట్టి ఆబ్వియస్లీ కోయిల్కొండ మండల్ మాకు కవర్ అవుతుంది, పార్ట్ ఆఫ్ ధన్వాడ కవర్ అవుతుంది, ఎస్. కానీ మిగతా మండలాలు మాకు నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న మిగతా మండలాలన్నీ అయితే కవర్ కావు కదండి. కవర్ అయితే అని చూపిస్తున్నారు, డైరెక్షన్ అదంతా డయాగ్రామ్ వేసి చూపిస్తున్నారు. కానీ టేల్ ఎండ్ అండి. ఇప్పుడు స్టిల్ వీఆర్ ఇన్ అ డౌట్ దట్ మాకు నీళ్ళు అందుతాయా అందవా ఆ టేల్ ఎండ్కి అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో దానివల్ల అందుకనే రైతులు కూడా అక్కడ చాలా రోజుల నుంచి జియో 69 కోసమే పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే దీనివల్లనే మాకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. అదే జియో 69 మొన్న మేము ఫౌండేషన్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల నీళ్ళు వస్తాయని రైతులు కూడా నిజంగా చాలా సంతోషపడుతున్నారు. నేను నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా కొంచెం డిజైనింగ్ చేంజెస్ అయితే కొన్ని ఇంకా ఆయకట్టు పెరిగే అవకాశం ఉందని కలవడం జరిగింది. సో అలా ముందుకెళ్తున్నాం. మేమైతే మా రైతులకి పాలమూరు జిల్లా కానివ్వండి, మా నారాయణపేట నియోజకవర్గం కానివ్వండి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకు నీళ్ళు రావాలని చూస్తున్నాం. అంటే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ కోల్పోయినటువంటి భూములు, చాలామంది రైతులు భూములు కోల్పోయినారు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందండి. ఏవైతే ఉన్నాయో అన్ని పరిశీలించి తప్పకుండా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది దృష్టిలో ఉంటుందండి. ఇది మొత్తానికి మేడిగడ్డ, ఒకవైపు మేడిగడ్డ బీఆర్ఎస్ నేతలందరూ కూడా మేడిగడ్డ పరిశీలనకు వెళ్ళారు. అక్కడ జరిగింది పెద్ద నష్టం కాదు, 2 పిల్లర్లే కూలిపోయినాయని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వల్లనే 70 ఏళ్ల నుంచి పాలమూరు రిజర్వాయర్ ఆగిపోతుంది, నీళ్లు రావట్లేదని ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం ఈ వాటర్ వార్ ఎక్కడి వరకు పోతుంది లోక్సభ ఎన్నికల వేళ.